క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ పరాశరి సంస్థ నిర్వాహకురాలు అధ్యక్షురాలు శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారు మనతో ఉన్నారు. రామలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రామలక్ష్మి గారు, మీ గురించి చాలా విన్నాను. శ్రీ పరాశరి సంస్థ 25 ఏళ్ళు అయిందన్నారు స్థాపించి. అనేక సంస్థలలో మీరు చాలా కార్యనిర్వహణాధికారిగా చాలా పనులు చేశారని విన్నాను. మీ మాటల్లో మీ గురించి కొంతవరకు చెప్తారా? కొంతవరకు కాదు, అంతా చెప్పండి. అలాగేనండి. నేను శ్రీ పరాశరి మహిళా సేవా సంస్థ 2000లో స్థాపించానండి. ఇందులో మాకు 4 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఏమిటంటారు? బాల వికాసం, వృద్ధ ఉల్లాసం, స్త్రీ అభ్యుదయం, సమాచార సేవా సహకారం. 4 నిర్వర్తిస్తున్నారు. 4 నిర్వర్తిస్తున్నామండి. ఇక్కడ మీకు వృద్ధ ఉల్లాసం అంటే వృద్ధులకి పింఛను ఇవ్వటం, వృద్ధాలయాలకు వెళ్ళి వాళ్ళని చూడటం, అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరపడం చేస్తున్నాం. అలాగే వాళ్ళకి మందులు అవి ఇప్పించడం, వాళ్ళ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి మేము క్యారేజీలు ఇవ్వటం లాంటివి కూడా చేస్తున్నాం. ఇప్పుడు దీనికి అంతటికీ ధనం మూలం ఇదని జగత్తు అంటారు కదండి, ధనం ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇక్కడ చెప్పాలంటేనండి, ధనం కన్నా మేము ఎక్కువ అటెన్షన్ ఇస్తున్నాం. ఎవరికి ఎక్కువ ఏది అవసరమో అది ఇస్తున్నాం. కొంచెం ఒక క్యారేజీ అన్నం ఇవ్వటంలో మనకి ఏమి ఒక వ్యక్తి పెట్టినట్టు పెడుతున్నాం. అలాగే మెడిసిన్స్ అవి కొంతమందిని పట్టుకుని మేము ఇప్పిస్తున్నాం. ఇది మాకు వృద్ధుల గురించి చేసేది. మహిళా అభ్యుదయం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి కుట్టు మిషన్లు, విస్త్రీ పెట్లు, ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు అవి పెట్టుకు వేసుకునే వాళ్ళకి వాటికి కొంత 2-3 వేలు ఇచ్చి పిండిలు నూనెలు అవి కొనివ్వటం, అలాగే క్యాటరింగ్ సామాన్లు కొనిచ్చి వంటలు చేయించటం, ఈ టైప్లో చాలా చిన్న కార్యక్రమాలు. వాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళ చేత మేమే జాకెట్లు కుట్టించుకుని, అంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కూడా మేము చేస్తూ వస్తున్నాం. మహిళలకి ఈ రకంగా చేస్తున్నామండి. పిల్లలకి స్కూల్ ఫీజులు కడుతున్నాం. కొంతమందికి పూర్తిగా కడుతున్నాం, కొంతమంది కొంతే కట్టగలుగుతున్నాం అన్నమాట. ఈ నేపథ్యంలో ఏంటంటే మాకు కొలమానం, వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎవరికి ఎంత ఇవ్వగలము అనే దాన్ని పరిశీలించి పరిధిలోకి తీసుకుని ఇస్తున్నాం. ఈ 3 కాకుండా 4వది సమాచార సేవా సహకారం అనేది మేము చెయ్యలేనివి చెయ్యగలిగినవి కొన్ని ఉంటాయి. బలానా వారి దగ్గరికి వెళ్ళండి, మీకు ఆ కార్యక్రమం అవుతుంది, అక్కడికి వెళ్ళండి, వారు ఉద్యోగం ఇస్తారు. ఇక్కడ మాకేంటంటే కొంతమంది మనిషి కావాలని అడుగుతారు, కొంతమంది ఉద్యోగం కావాలని అడుగుతారు. అలా మ్యాచ్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే ఇంకా ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను. ఇదే ఉదాహరణ మాట సాయం చేత సాయం, చెయ్యగలిగినంత చేద్దాం, ఇది మా కొటేషను. ఇంకొక చిన్న మాట ఏంటంటే, మాది చాలా చిన్న సంస్థ. గంజిలోకి ఉప్పిస్తాం కానీ పాయసంలోకి జీడిపప్పు ఇవ్వలేము మేము అంటాను. అంటే ఇక్కడ ఒక్క మాట చెప్తున్నానండి. నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం దుఃఖ తప్తానాం ఆర్తి నాశనం. మేము రాజ్యం కోరం, పునర్జన్మ రాహిత్యం కూడా కోరం, మాకేం అక్కర్లేదు, బాధపడే వాళ్ళ బాధని తీర్స్తాం అనే ఒక్క స్లోగన్ తోటి ఈ సంస్థ ఏర్పడింది. అసలు చాలా ఆశ్చర్యం అండి. అసలు మీకు ఇలాంటి సంస్థ పెట్టాలని మీకు అభిప్రాయం ఎలా వచ్చిందండి? మామూలుగా నేను చాలా సంస్థల్లో ఉన్నానండి. ఈ పరాశరికి ముందు కూడా అసోసియేషన్ ఫర్ ది కేర్ ఆఫ్ ది ఏజ్డ్, ABCD ఇలా ఉన్న చాలా వాటిల్లో, వాటిలన్నిటిలోనూ చూశాను. కొన్ని మహిళలకే ఉన్నాయి, కొన్ని పురుషులకే ఉన్నాయి, కొన్ని బాలలకే ఉన్నాయి. RCC అని కూడా ఒక సంస్థ ఉంది. మేము ఫస్ట్ జనరేషన్ చదువుకునే పిల్లలకి చెప్పామన్నమాట, అన్నీ జరగాలి, అధికార దత్తత ఉండాలి, ఒకడే కాదు, అన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్న ఒక సంస్థ పెట్టాలి అని ఈ సంస్థ నిర్మించడం జరిగింది. సరే, సంస్థ నిర్వర్తించారు,
అందరికీ అన్ని రకాలుగా చేస్తున్నారు. మీకు దీంతో పాటు పుస్తకాలు రాస్తామని, చదువుకుంటామని, వీటిలన్నిటికీ తీరిక ఎక్కడుందండి? ఇవాళ రేపు ఇంట్లో ఆడవాళ్ళు ఇంటి పని వంట పని చేస్తే మాకు టైం లేదు, అలసిపోయాం అంటున్నారు. మరి మీరు ఇంత సంవత్సరాల్లో వృద్ధుల దగ్గర నుంచి, బాలల దగ్గర నుంచి వృద్ధుల వరకు సేవలు అందిస్తూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, మన సంసారం తర్వాత పిల్ల జల్ల భర్త అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదండి, అవన్నీ నిర్వర్తిస్తూ మీరు ఎన్నో పుస్తకాలు రాశానన్నారు, ఎన్నో కవితలు అంటున్నారు, వ్యాకరణాలు అంటున్నారు, సంస్కృతాలు అంటున్నారు. చెప్పాలంటే ఒక శాస్త్రం అన్నట్టు చెప్పొచ్చు మీ గురించి. ఇవన్నిటికి ఎలా టైం దొరుకుతుందండి? అమ్మా, ఒక్క మాట, ఇష్టమైంది ఏది కష్టం అనిపించదు, మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే. అదొకటి సమయపాలన కూడా ఉంది. ఈ సమయపాలన గురించి నేను రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. సమయాన్ని మనం ప్లాన్ చేసుకుంటే ఏదైనా మనం చేయగలుగుతాం. ఖచ్చితంగా ఈ పనిలో ఈ పని చేయాలి, అదొకటి మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ పక్కన కుక్కర్ పెట్టి ఒకటి రాసేసుకుంటూ ఉంటాను కూసే లోపల, ఈ పక్కన దేవుడికి దీపం పెట్టుకుంటాను. ఇలా ఏది నేను మానలేదు. మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. పిల్లలు వారు కూడా చేసినాడు చేసినా చేయకుండా నేను బయటికి వెళ్ళిపోయినా వాళ్ళు సర్దుకోవటం, పూర్తిగా నేను పిల్లల్ని దీవిస్తున్నాను, వారికి నమస్కరిస్తున్నాను. మరి ఇంట్లో మీకు ఇంత సహకారం ఉండబట్టే ఇన్ని రకాలుగా సేవలు అందిస్తున్నారు. అనాథ శవాలకు కూడా మీరు ఎంతో సేవలు చేశారని విన్నానండి. అవునండి, అనాథ ప్రేత సంస్కారం అని మా సంస్థ మొదలైన టైంలో మేము కనుక్కున్నాం. 1500 రూపాయలు అవుతుంది అనమాట. అలా చాలామందికి ఎక్కడన్నా శవం లేవదీయాలంటే మాకు ఫోన్ చేసేవారు, లేకపోతే దగ్గరికి వచ్చేవారు. నేను ఇలా కొంతమంది స్నేహితురాళ్ళు ఉన్నారండి, వాళ్ళలో మరి ఇది భాస్కర్ లక్ష్మి గారు అలా కొందరు ఉన్నారు. మేము వెళ్ళిపోయి ముందు డబ్బులు ఇచ్చేసి వచ్చేసేవాళ్ళం 1500. చాలామంది అలా చేసాము. ఆ తర్వాత ఇంకో పెద్దవాళ్ళు చాలామంది మీరు ఆడవాళ్ళు అయ్యి ఉండి ఇన్ని పనులు చేస్తున్నారు. పెళ్ళిళ్ళకు కూడా కొన్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేశారని విన్నా. వరపంచికాలు ఇచ్చేవాళ్ళం అండి. వరపంచికాలు 5 కదా, చెప్పండి. వరపంచికాలు ఏంటంటే మధుపర్కాలు ఒకళ్ళు కొనిచ్చేవారు, మంగళసూత్రం ఒకళ్ళు కొనిచ్చేవారు, కాళ్ళు గడుగు పళ్ళెం ఒకటి, చెంబు ఒకటి. ఇవి వరపంచికాలు అన్నమాట. వధువుకి వరుడికి బట్టలు. ఈ వరపంచికాలు ఇచ్చి మేము పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళం. అన్నిట్లో ఇందుగలడు అందులేడు అన్నట్టు అన్నిట్లో ఉన్నారు మీరు. సంసారం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, ఇటు సంస్కృతము సంస్కృతంలో ఎంతవరకు చదివారండి? సంస్కృతం ఏంటంటే నేను కోవిద అయ్యింది, అలాగే ఆచార్య సేతు అంటే ముక్తాధ్యాయ పీఠం అనమాట, ఇది ఢిల్లీ వాళ్ళది. అది ఈ 2 చేశాను. ఇంకొక విషయం ఏమిటంటే నేను 2 సంవత్సరాలు 15 మంది స్టూడెంట్స్కి చదువు చెప్పాను. ఆ 15 మంది కోవిదులు అయ్యారు. ఆహా, అద్భుతం అండి. అంటే అంత కోవిదులను చేసే అంత శక్తి మీకుంది. నేను ఒక్కదాన్ని చెప్పానండి. నిజంగా అది నాకు చాలా సంతోషం కలిగింది. ఈ 15 మంది స్టూడెంట్స్ని ఒక్కటి మాత్రం వాళ్ళు చాలా మంచి స్టూడెంట్స్ అండి. టీచర్ కన్నా స్టూడెంట్సే మంచివాళ్ళు. మీ గొప్ప మీరు ఎప్పుడు చెప్పట్లేదు. స్టూడెంట్స్ మంచివాళ్ళు కాబట్టి అయ్యారంటున్నారు. నేను ఇంత చెప్పాను అయ్యారని మాత్రం అంటలేదు. చాలా అదేనండి మనిషిలో కావాల్సింది. అదే నాకంతా తెలుసు అనుకుంటాం కన్నా నాకు ఏమీ తెలియదు నేర్చుకుంటాం అంటేనే గొప్ప విశేషం. చాలా చాలా సంతోషం అండి. ఇంకా మీ మాటల్లో మీ గురించి ఇంకా కొన్ని వినాలనుంది, చాలా ఉన్నాయి. నేను అడుగుతున్న కన్నా మీరు చెప్తే బాగుంటుంది. లలిత సంగీతాలు రాశారన్నారు, జానపదాలు రాశానన్నారు, నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి స్వయంగా కాల్స్ అందుకొని మాట్లాడాను అని చెప్పారు. ఆయన కూడా ఎంతో మెచ్చుకున్నా అన్నారు. రచయితలందరితో కూడా ఎద్దనపూడి అంటే మాకు ఆ రోజుల్లో నవలా నాయిక ఎద్దనపూడి సులోచనారాణి నవల వచ్చిందంటే అది చదవందే నిద్రపోయేవాళ్ళం కాదు. అలాంటి నవలా రాణులతో కూడా మీరు బాగా స్నేహంతో ఉన్నారని తెలుసు. కె రామలక్ష్మి గారితో స్నేహంగా ఉన్నారని తెలుసు. వీళ్ళందరితో జర్నీ చేస్తూ ఇన్ని కార్యక్రమాలు ఎలా చేశారండి? ఇదంటేనండి వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడ్డారని చెప్పండి. వాళ్ళతో కలుస్తాం కదా, వాళ్ళందరికీ మీరంటే ఎందుకు ఇష్టపడ్డారు? వాళ్ళు ఏంటంటే సేవకే పెద్దపీట వేశారండి. నేను
ఖచ్చితంగా కూడా వాళ్ళు, నేను ఏమనుకున్నానంటే చిన్నప్పుడు కూడా నాకు 30 years నుంచి నేను సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ అయిపోయాను. మరి సంస్థ పెట్టే ఇన్నేళ్ళు అయిందంట. అయితే నాకేమనిపించేదంటే రాతల కన్నా చేతలు ముఖ్యం అని అనిపించేది. అందుకు చేసేదాన్ని. రాయాలి అంటే మనం కూర్చోవటం, ఒకటి రాయటం అవి వదిలేసేదాన్ని. అప్పుడు తర్వాత వీళ్ళందరూ దెబ్బలాడి నాకు చెప్పారు, ప్రతి వ్యక్తికి ఓ పుస్తకం మిగలాలి, నువ్వెందుకు రాయు అని ఎద్దనపూడి సులోచనారాణి గారు, అలాగే ఐవి చలపతిరావు గారని, పివి నరసింహారావు గారి, అదే మనం ఒకప్పుడు పిఎం గారి పుస్తకాన్ని పరిచయం చేశారండి ఆయన. అటువంటి ఆయన నా పుస్తకానికి ముందు మాట రాసి నన్ను పుస్తకం రాయమని చాలా ఎంకరేజ్ చేశారు. ఇలా పెద్దవాళ్ళు అందరూ. ఇంకోటి ఇది సరదాగా చెప్తున్నాను. ఒక ఆయన లక్ష్మీనారాయణ గారు ఆయన పేరు, నీకు అన్నం పెట్టే సత్తా ఉండి టీ ఇచ్చి పంపించేస్తున్నావు, పుస్తకం రాసే శక్తి ఉండి అందరి పుస్తకాలకి ముందు మాటలు వెనక మాటలు సమీక్షలో చేసేదాన్ని అనమాట. ఆ పుస్తకం వేయించడం ఎందుకు, 2 రకాలు నాకు అనమాట. ఆ వేయించే డబ్బు కూడా ఈ పేద పిల్లలు చదువుకోవటానికో దేనికో ఇచ్చేయచ్చు కదా, ఎవరికైనా మందుకి ఇవ్వచ్చు, మాకు ఇవ్వచ్చు. నాకేమిటంటే ఇంతమంది పెద్ద పెద్ద రచయితలు ఉన్నారు, వాళ్ళ పుస్తకాలు చదువుతారు, నా పుస్తకాలు ఎవరు చదువుతారు అనుకునేదాన్ని. కానీ వారందరూ మీ దగ్గరికి వచ్చేవాళ్ళు, ముందు మాట రాయమని, సమీక్ష రాయమని. మీరు అంటే వాళ్ళ దానికి ముందు మాట కాదు, చిన్న చిన్న వాళ్ళందరూ ముందు మాటలు రాయమనేవారు. చాలామంది మా గురువు గారు నన్ను ముందు మాట రాయమన్నారండి, సోమసుందరం గారు, అదే నీ సమీక్ష చేయమన్నారు. అలా చాలామంది పుస్తకాలు సమీక్ష చేసేదాన్ని. పుస్తక సమీక్ష చేయటం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఏదో 2 మాటలు చెప్పి ఊరుకుంటారు. నేను ప్రతిదీ మనసుకు తీసుకుంటాను. అది మొత్తం పుస్తకం అంతా చదివి అన్ని కోణాల నుంచి చూసి ప్రతిదాన్ని స్పర్శించేదాన్ని. అందుకు పుస్తక సమీక్షలకి నన్ను అందరూ పిలిచేవారు. అంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు మనసుతో చదువుతారు కాబట్టి, మనసుతో చదివితేనే కదా భావం బయటకు వచ్చేది. కళ్ళతో నోటితో చదివితే భావాలు రావు కదా. అందుకనే మీకు ఆ అవకాశం ఇచ్చి ఉంటారు. మీరు భావంగా చదువుతారు, మనసుతో చదివి భావం వ్యక్తపరుస్తారు అని. చాలా చాలా సంతోషం అండి. ఇంకా మీ గురించి కొన్ని మాటల్లో చెప్పండి. ఆధ్యాత్మికల్లోకి ఎట్లా వెళ్ళారంటారు? ఆధ్యాత్మికం ఏంటంటే లలితా పారాయణ, మా గురువు గారు ఆవిడ రాజ్యలక్ష్మి గారు. నిజంగా చాలా ఆవిడకి నమస్కరించాలి. ఒక పిల్లలో చూసేవారండి. ఇక్కడ నేను దసరాల్లో 9 రోజులు అద్భుతంగా జరిగేవన్నమాట. నేను రానన్నాను, నేను అంటే నాకు వీటిల్లో కుదరదని. వాళ్ళు అనేవారండి, నువ్వెప్పుడు వస్తే అప్పుడు రా. మీలాంటి వాళ్ళు కూడా లలిత పారాయణం చేసి పిలిచేవారు. నేను సిగ్గుపడేదాన్ని అనమాట. తాంబూలం టైంకి భోజనం టైంకి వచ్చింది అనుకుంటారని. నేను ఈ టైంలో హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి స్నానం చేయటం, భోజనం పట్టుకెళ్ళటం అవే చేసేదాన్ని అనమాట. అప్పుడు వాళ్ళు నేను ఏ టైంకి వెళ్తే ఆ టైము వాళ్ళు విస్తరణ వేస్తుండే 20 నిమిషాలు పడుతుందండి నాకు లలిత చదవటానికి. లోపల చదివితే 15 నిమిషాలు, పైకి చదివితే 20 నిమిషాలు. ఆ గౌభను పుస్తకం చూసి వాళ్ళు వడ్డించే లోపల చదివేదాన్ని. ఎందుకంటే ఎక్కడన్నా మన ఆహారం తిన్నాము అంటే అక్కడ మన పుణ్య ఫలాన్నో దేన్నో దాన్ని వదలాలట, వదిలే భోజనం చేయకూడదు. మీ ఇంట్లో భోజనం చేశాను అంటే లలితన్న చదవాలి, మిమ్మల్ని అదే అన్నదాత సుఖీ భవ అన్న అనాలి కనీసం. అనందే మనం తినకూడదు. అలాంటి చిన్నప్పటి నుంచి చాలా ఒక మోరల్స్, ఒక కట్టడిలో కట్టుబాటులో పెరిగిన వాళ్ళమే. అందువల్ల అన్నీ. మరి మీరు వ్యాకరణంలో ఉద్దండ పండితులని విన్నాను. ఆ వ్యాకరణంతో పాటు సంస్కృతాలు ఇవన్నీ ఎలా చేకూరుస్తున్నారండి, ఎలా కలుపుతున్నారు? వ్యాకరణం నేను తెలుగులో నన్ను సందులు చెప్పండి, సమాసాలు చెప్పండి. అమెరికాలో నుంచి కూడా ఫోన్ చేసేవారండి. తెల్లారుజామున 5ంటికి చెప్పేదాన్ని. వాట్సాప్లో కొన్ని చదివి పంపించేదాన్ని. తెలుగు ఎంఏలో కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ వాట్సాప్లో క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ చెప్పేదాన్ని. వాళ్ళు ఏమిటంటే సొసైటీలో వాళ్ళు చిన్న పిల్లలు 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు కూడా ఎంఏ పరీక్షలకు కడితే వాళ్ళు టీచర్స్, వాళ్ళ జీతాలు పెరుగుతాయిట. వాళ్ళు అమ్మ మేము బస్సులో ఉన్నప్పుడు వంట చేసుకునేటప్పుడు పుస్తకం అక్కర్లేకుండా మీ వాట్సాప్ మెసేజ్ వింటున్నాము,
అంత ఇదిగా చెప్పారు మీరు. అలా వాళ్ళకి నేను పాఠాలు అలా చెప్పాను. ఈ వ్యాకరణం కూడా అలాగే. కొంతమంది మీరు సందులు చెప్పరండి, ఇక్కడ ఒక చిన్న సరదా విషయం చెప్తాను. సందులు చెప్పండి, మీకు 500 పంపించవా, సమాసాలు చెప్తే కనుక మీకు ఎన్ని 500 పంపించాలా, ఎంత మీ రేట్ అని అడిగారు. నాకు మీరేమి ఇవ్వద్దు, మీ ఎదురుగుండా డబ్బు లేని పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళ చదువుకు 500 సహాయం చేసేయండి, నాకు పంపక్కర్లేదు అని చెప్పేదాన్ని. నాకెందుకంటే వచ్చిన చదువు మనం ఊరికేనే చెప్పాలని. సరస్వతీదేవి కదా. వ్యాకరణం వచ్చేటప్పటికి నేను మాత్రం అవునన్నా కాదన్నా అక్షరాంజలి పవన్ గారి పేరు చెప్పక తప్పదు నాకు. ఆ సీరియల్ రాస్తారమ్మా అన్నారు, వ్యాకరణం రాస్తానన్నాను. వాళ్ళు నేను రాస్తానా రాయనా అనుకున్నారు. కానీ 26 నెలల నుంచి నేను వ్యాకరణం రాస్తున్నాను. ఆ రాయటంలో తెలుగు సాంస్క్రిట్ రెండూ కలిపి పాణిని గారు ఏం చెప్పారు, చెన్నయ్య గారు ఏం చెప్పారు, ఆయన ఎంతవరకు అనుసరించారు, ఈయన ఎంతవరకు అనుసరించారు, ఆ ప్రత్యయాలు ఏమిటి, ఈ ప్రత్యయాలు ఏమిటి, ఇవన్నీ చాలా విపులంగా 26 నెలల నుంచి నేను రాస్తున్నాను. ఇప్పుడు ఛందస్సుకు వచ్చాను. ఛందస్సు కూడా మాత్రా ఛందస్సు, అక్షర ఛందస్సు అన్నీ ఉంటాయి కదా. గణాలు, సూర్యగణాలు, చంద్రగణాలు, ఇంద్రగణాలు అవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. అది అద్భుతంగా మీరు చెప్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉందండి. పాటలు రాశానన్నారు, పాటలు ఎప్పుడు ఎలా కట్టారు పాటలు? పాటలన్నీ ఏకవింశతి భక్తి గీతాహ అని, ఏకవింశతి అంటే 21 భక్తి గీతాలు రాశాను. అలాగే సాంస్క్రిట్లో రాశాను, చిన్న చిన్న నాటకాలు సాంస్క్రిట్లో రాశాను. ఇవి కాకుండా నేను 2007లో అక్షర శిల్పాలు అని రాసి నా జన్మకారకులైన జననీ జనకులకి నేను అంకితం ఇచ్చాను. తర్వాత మా మామగారి 100వ సంవత్సరం వచ్చిందండి 2013లో. ఆయనకి అసలు వేమన శతకం పద్యాలు అవి ఇష్టం అనమాట. అందుకోసం నానీలు రాశాను, వాటిల్లో ఉంటాయి నానీలు రాసి అత్త మామలకి నేను అంకితం ఇచ్చాను. మీలాంటి కోడలు దొరికితే 100 ఏళ్ళు ఈజీగా బతికేస్తారు. ఆ 100 ఏళ్ళు ఈజీగా బతికేస్తారు. ఇంత సరస్వతీదేవిని ఇంట్లో కూర్చోబెట్టుకుంటే వాళ్ళకేం తక్కువ అండి. మనసున్న సరస్వతి. చాలా చాలా సంతోషం అండి. అయితే నా 60 సంవత్సరాలు వచ్చాక హాసిక అని 6 హాస్య కథలు రాసి నా జీవితంలో మరి ఆనందాన్ని పండించిన మా వారికే అంకితం ఇచ్చాను. చాలా చాలా సంతోషం. తర్వాత మాకు సేవా పదంలో నా గురువు గారు సోమసుందరం గారు, ఆచార్య తురగా సోమసుందరం గారు, ఆయన పేరుని కూడా నేను ఒక సంస్థ స్థాపించానండి. పరాశరి సంస్థ కాకుండా నేను 3 సంస్థల్లో వన్ ఆఫ్ ది ఫౌండర్ని, ఆర్సీసీకి వన్ ఆఫ్ ది ఫౌండర్ని, మహిళా విభాగ్కి వన్ ఆఫ్ ది ఫౌండర్ని, అలాగే ఆశయవారధి అన్నదానికి పేరు కూడా నేనే పెట్టాను. ఆయన మా గురువు గారు పేరు పెట్టి ఏఎస్టిఎస్ ఆశయవారధి అన్నాను, అంతా పలకలేరని. ఆచార్య తురగా సోమసుందరం ఆశయవారధి, వారు లేరు కానీ ఆయన ఆశయానికి వారధి కావాలి మేమందరం అని నా భావన. ఇప్పుడు అది యథార్థంగా అది చాలా ఆశయవారధి సంస్థ మాత్రం చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు వాడు. చాలా అస్సలు ప్రకృతి బీభత్సాలు వచ్చినప్పుడు ఆ సంస్థ ద్వారా ఎంత సమాజానికి సహకారం అందిస్తున్నారంటే అంత అందజేస్తున్నారు. చాలా చాలా సంతోషం అండి ఇన్ని సంస్థలు చేస్తూ. ఇవి కాకుండా నేను చిన్నగా ఏంటంటే ప్రభాస పుంజాలు. ప్రభాస పుంజాల్లో ఒక్కటి చెప్పండి. ప్రభాస పుంజాల్లో చెప్పమంటారా? అలాగే విననవాడికి ఎంత చెప్పినా వ్యర్థమే, విషాన్ని ఎన్నిసార్లు వడపోస్తే అమృతం అవుతుంది. అవ్వదు కదా. ఎంత అద్భుతం అండి. ఈ రకంగా నేను ఒక 108 ప్రభాస పుంజాలు రాశాను. మరి నానీలు అన్నారు, నానీలు వివరం చెప్తా. నాని అంటే ఏమిటి, నానీలు వివరం చెప్పండి. నానీలు అసలు ఇవేమిటంటే 20 నుంచి 25 అక్షరాల లోపల రాయాలి. దీనికి విరుపు ఉండాలండి. దీనికి రూపకల్పన చేసింది తెలుగు వైస్ ఛాన్సలర్గా చేసిన ఎన్ గోపి గారు, దానికి రూపకర్త అనమాట. ఎంతమంది చేత రాయించారు. ఆయన రాయించిన వాటిలో నాది 220 ఎంతో, 200 దాటిన తర్వాత సంఖ్యలో ఉన్నానన్నమాట. ఈ నానీలోను నేను మామూలుగా చెప్తున్నా, సరదాగా చాలా ఉన్నాయి కానీ మీకు ఒకటి చెప్తున్నాను.
అతడు అన్ని పుస్తకాలు చదివేశాడు, చదవంది ఆమె మనసు ఒకటే. అద్భుతం. ఇలాగా నానీళ్ళు రాశాను. అలాగే నాటు ప్రశ్నలు నీటి సమాధానాలు. ఇందులో ఏం చేశానంటే ఇప్పుడు మామూలుగా చాలా అవి కూడా నాకు అన్నీ 108 అలవాటు. నానీళ్ళు కూడా 108 రాశాను. ఏదైనా అష్టోత్తరం ఏదో అష్టోత్తరం. అయితే దాంట్లోనూ అందరూ సరదా పడేది, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా చెప్తున్నా. అందులో అన్నాను, మొదటి రాసిన నేను ప్రశ్న ఏమిటంటే ఆలు గెడ్డలకి ఆలు బిడ్డలకి తేడా ఏమిటి అని అడిగాను సరదాగా. నిజంగానే ఒకసారి ఇది సమాధానం చెప్పండి. ఇది ఏంటంటే ఆలుగడ్డలు వేపుకు తింటాం, ఆలు బిడ్డలు వేపుకు తింటారు. నిత్య సత్యం, యథార్థం. ఇలాగ చాలా రామాయణంలో పిడకల వేట, ఇలా ప్రతిదీ ఇలా బోల్డ్. అంటే అయితే రోజు మన సదాశివ కుటుంబ సభ్యులకి ఒక నాటు ప్రశ్న వేస్తారా? వాళ్ళు ఏమి నీటి ప్రశ్న సమాధానం చెప్తారో తెలుసుకుందామా? సరదాగా వాళ్ళల్లో ఉన్న కూడా కవిత్వాన్ని కూడా మనం బయటకు తీయాలి, వాళ్ళల్లో ఉన్న ఉత్సాహాన్ని కూడా బయటకు తీద్దాం మనం ఇక నుంచి. ఇది మన భక్తి క్యాపిటల్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఇది ఏంటంటే ప్రశ్న ఒకటే, సమాధానాలు 1000 చెప్పచ్చండి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, సరదాగా ఉండే సమాధానం అడుగుతున్నాను నేను. భార్యాభర్తల మధ్య సంధి ఉంటుందా ఉండదా? భార్యాభర్తల మధ్య సంధి ఉంటుందా ఉండదా చెప్పండి. తప్పకుండా మన సభ్యులందరూ మీ మనసుకు తోచింది చెప్తున్నారు కదా. నాటు ప్రశ్న ఒకటే, నీటి సమాధానం 1000 అయినా ఉండొచ్చంట. అవును. అందుకని మీకు తోచిన సమాధానాలు మీరు చెప్పండి. మీ మనసులో ఆ క్షణంలో ఏం భావం వచ్చిందో ఆ భావం కామెంట్ రూపంలో పెట్టండి. రామలక్ష్మి గారు అది ఎంతవరకు కరెక్ట్ ఉందో చెప్తారు, లేకపోతే ఆమె నోటితో ఆమె సమాధానం చెప్తారు. ఏం రాసినా దానికి కరెక్టే అవుతుందండి. ఇక్కడ మనం భార్యాభర్తల మధ్య సంధి ఉందా లేదా అన్నాం. వాళ్ళు వ్యాకరణాన్ని తీసుకోవచ్చు, సమాజంలో జరిగే విషయాన్ని తీసుకోవచ్చు, హాస్యాన్ని తీసుకోవచ్చు. దేన్ని తీసుకుని వాళ్ళు చమత్కారంగా చెప్తే చమత్కారంగా చెప్పాలి. ఇక నుంచి అందరిళ్లలో కూడా నవ్వులు పువ్వులు కూడా పూయిద్దాం. రామలక్ష్మి గారి పుణ్యమా అంట. చాలా చక్కగా చెప్పారండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలండి.